నిజాం ప్రభు గురించి చెప్పకుండా మనం చరిత్రను, తెలంగాణ చరిత్రను చెప్పలేం. అట్లాగే ఆధునిక తెలంగాణను చెప్పాలంటే కేసీఆర్ గారి చరిత్రను చెప్పకుండా ఆధునిక తెలంగాణ లేదు. సో ఆనాటి నిజాం నాటి హైదరాబాదుకి ఎంత చరిత్ర ఉందో, హైదరాబాదు హిమాయత్ సాగర్ ప్రాజెక్టు కానీ మిగతా ఆయన కట్టిన ప్రతి ప్రాజెక్టు ఈరోజు లక్షల ఎకరాల భూములకు సాగునీరు, తాగునీరు అందించడమే కాకుండా చరిత్రలో నిలిచిపోయే ఉస్మానియా యూనివర్సిటీని మొదలుకుంటే, ఉస్మానియా హాస్పిటల్ నుండి మొదలుకుంటే ఇవాళ ఆధునిక సమాజానికి ఒక 150 సంవత్సరాల యొక్క ప్రజల యొక్క అవసరాలను తీర్చే తాగునీటి, సాగునీటి, వైద్యాన్ని, చదువును, విద్యను ఇలా ప్రపంచంలోనే నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో రాజులలో రాజరిక పరిపాలన అంత గొప్ప రాజరిక పరిపాలన చేసిన చరిత్ర నిజాంది. తర్వాత నాకు కేసీఆర్ గారే కనబడతారు ఆధునిక చరిత్రలో మన తెలంగాణ సమాజం. ఎందుకంటున్నా ఈ మాట అంటే 125 అడుగుల విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహం, ఆ విగ్రహం రాజకీయాల కోసం చేయలేదు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేయలేదు. తెలంగాణ వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల, ఆర్టికల్ 3 వల్ల వచ్చింది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో మనం కృతజ్ఞత తెలుపుకోవాల్సిన బాధ్యత తెలంగాణ యావత్ సమాజం మీద ఉంది అని చెప్పి కేసీఆర్ గారు 125 విగ్రహం, అంటే దాదాపుగా దానికి 140 కోట్లు మాత్రమే అయింది. మొత్తం ప్రపంచం ఇటువైపు చూసింది. అంటే ఎవరు ఇంత పెద్ద నిర్మాణం, ప్రపంచ మేధావి యొక్క ఇంత గొప్ప విగ్రహాన్ని కట్టిన చరిత్ర ఎవరిది? అక్కడ ఒక్క ఇల్లన్న కూడా కూల్చారా? ఒక సింగిల్ ఇల్లన్న కూల్చబడ్డదా? అంత పెద్ద విగ్రహం కట్టినప్పటికీ కూడా, ఇంత పెద్ద సంస్కరణలో ఆయన ప్రవేశపెట్టినప్పటికీ ఒక్క ఇల్లును కూడా కూల్చిన పరిస్థితి లేదు. 10 ఏళ్ల పరిపాలనలో ఒక్క సింగిల్ బస్తీని కూడా కూల్చకుండా, ఇండ్లను కూడా కూల్చకుండా వారు నగరాభివృద్ధిని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగలిగిందంటే కేసీఆర్ గారి ప్రజెంటేషన్ కంటే ముందు నాకు అంత క్లారిటీ లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ కేటీఆర్ గారి ప్రజెంటేషన్ తర్వాత కేసీఆర్ గారి యొక్క విజన్ ఈ మహానగరం యొక్క అభివృద్ధి పట్ల కానీ, పేద ప్రజల అభివృద్ధి పట్ల కానీ ఒక్క ఇల్లు కూర్చకుండా ఇవాళ ఆ పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఈ నగరం డెవలప్ చేయడానికి తను ఒక ఆనాటి నిజాం లాగానే ఈనాటి కేసీఆర్ గారు కూడా చేసింది అనడానికి ఒక నిదర్శనంగా ఆయన పరిపాలన మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఇలా కాళేశ్వరాన్ని ఎంత బదనాం చేసినా, వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత బాగా చేసినా 84,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయితే అది 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేసిండ్రు. ఖర్చు మొత్తం ప్రాజెక్ట్ ఖర్చే 84,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే, నివేదికలే ప్రకటిస్తే మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. సో ఆ పరిస్థితులలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఆ ప్రాజెక్టు అసలు ప్రపంచంలోనే ఒక వింత ప్రాజెక్ట్. ఎందుకంటే చాలా కింది నుండి పైకి నీళ్లను, అంటే హై, అంటే కింది నుండి పైదాకా వాటర్ రావాలంటేనే పైనుండి కిందికి రావడం ఈజీనే. నీళ్ళు పైనుండి కిందికి రావడం అనేది చాలా ఈజీ, కానీ కింది నుండి పైకి నీళ్ళు రప్పించడం అనేది పెద్ద చరిత్ర. అది అంత పెద్ద చారిత్రాత్మకమైన ఒక టెక్నాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ తెలంగాణ ఆయన గుర్తుపెట్టుకుంటుంది. ఖచ్చితంగా మరొక హిమాయత్ సాగర్ లాగా అది నిలిచిపోతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో నిలిచిపోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. సో అట్లాంటి కేసీఆర్ గారు నాకైతే ఆధునిక నిజాం అయితే ఆయనలో కనిపించాడు. ఎందుకంటే వారు కట్టిన సెక్రటరియట్ కావచ్చు, వారు కట్టిన ఏ కట్టడం కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగానే ఉంది తప్ప అది చరిత్రహీనునిగా తయారు చేయలేదు. సో అందుకే ఇవాళ ఆర్పీఐ పార్టీ అధ్యక్షునిగా, అందులో ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా అంబేద్కర్ విగ్రహం పెట్టడం కాకుండా దళిత బంధు కూడా చరిత్రలో ఇక్కడ పెట్టలేదు. దళిత బంధు 10 లక్షలు ఇవ్వడము మా దళితులకు మొత్తం కాళ్ళరిగే తిరిగిన 1,00,000 రూపాయల లోన్ దొరకడమే కష్టం. 1,00,000 రూపాయలు లోన్ ఇవ్వాలంటే మా వాళ్ళు ఎంత తిరిగినా బ్యాంకులో ₹1 ఇయ్యారు. కానీ ఎట్లాంటి బ్యాంక్ గ్యారెంటీ లేకుండా మా దళితులకు 10 లక్షలు ఇచ్చిన ఘన చరిత్ర కూడా కేసీఆర్.
ఇవాళ చాలామంది, నేను చాలా గ్రామాలు కూడా చాలా ప్రాంతాలలో కూడా వెళ్ళడం జరిగింది. చాలా చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు, 10 లక్షల మధ్యతరగతి పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది దళితులు బాగుపడ్డారు. వెహికల్స్ నడుపుకుంటున్న వాళ్ళు తన కుటుంబాలను పెంచి పోషించుకుంటున్నారు. ఇవాళ లక్షలాది కుటుంబాలు, ఇలా దళిత బంధువుల వేలాది కుటుంబాలు కూడా ఉపాధిని పొందుతున్నాయి. సో ఆ క్రమంలో ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న నా పేద ప్రజలు కూడా ఇవాళ లక్షల మంది, దాదాపుగా 1,00,000 మంది వరకు, నీ 1,00,000 కోట్లకు నువ్వు 1,00,000 కోట్లు సంపాదించాలనుకుంటే మా లక్షల ఇల్లు కూల్చాలనుకునే ప్రయత్నం చేస్తున్నావు. మరి కేసీఆర్ గారు ఒక్క ఇల్లు కూల్చకుండా ఇవాళ 70,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వస్తే కూడా ఆయన ఇవ్వాలని అనుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు లేదు. దళితులకు, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ అనేది కళ, కానీ ఆ కళను నెరవేర్చిన చరిత్ర కూడా కేసీఆర్ గారిది. సో ఇట్లా పేద ప్రజల ఓరియంటెడ్గా చాలా వరకు అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని, మరీ ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వాన్ని, ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టిన చరిత్ర ఎవరిదన్నా ఉందంటే కేసీఆర్ గారిదే. నిజంగా ఇప్పుడు ఆ అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ, అంతకుముందు ఆయన చంద్రబాబు ప్రభుత్వం కానీ, లేదా ఎన్టీఆర్ ప్రభుత్వం కానీ తెలంగాణను ఎడారిగా చేసి ఇవాళ మొత్తం హైదరాబాద్ చుట్టూ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లక్షల కోట్లు సంపాదించిన చరిత్ర ఆంధ్ర పెట్టుబడిదారులది. దానికి వత్తాసు పలికింది రాజశేఖర రెడ్డి, దానికి వత్తాసు పలికింది చంద్రబాబు నాయుడు, దానికి వత్తాసు పలికింది ఎన్టీ రామారావు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా ఇవాళ మీకు కనబడుతుంది. ఇవాళ అమరవీరుల స్తూపం కావచ్చు, ఇవాళ అంబేద్కర్ విగ్రహం కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన చరిత్ర కేసీఆర్ గారిది. కాబట్టి ఆ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన చరిత్ర, నిర్మాణం చేసిన చరిత్ర కేసీఆర్ గారు చేశారు. కాబట్టి కేసీఆర్ గారికి ఆర్పీఐ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళతో కలిసి పనిచేస్తుంది. ఒక్క పేద ప్రజల ఇల్లు కూల్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఊరుకునే సవాలే లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్పీఐ పార్టీ అధ్యక్షునిగా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈ మూసి ప్రక్షాళన కానీ, త్రిబుల్ ఆర్ కానీ, లేదంటే ఆ ఫ్యూచర్ సిటీ కానీ ఆయన మేనిఫెస్టోలో పెట్టాడా? ఎక్కడన్నా మేనిఫెస్టోలో ఉందా ఇవి? మరి మేనిఫెస్టోలో పెడితే మనం ఓట్లు ఇష్టమా? ఇష్టంలో కాదు కదా. 6 గ్యారెంటీలు పెట్టి ఒక గ్యారెంటీ అమలు చేయకుండా మొత్తం మోసం చేసి, దుర్మార్గం చేసి, అన్యాయం చేసి ఇవాళ తెలంగాణ ప్రజలను ఫూల్స్గా చేసి వాళ్ళ ఓట్లను దోచుకున్న చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డిది. ఆ రేవంత్ రెడ్డి నువ్వు మేనిఫెస్టోలో పెట్టిందన్న ఒక్కదాన్ని అమలు చేయవు. 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, కానీ ఇవాళ మేనిఫెస్టోలో లేని అంశాల పట్ల మాత్రం నేను బల్ల కొద్ది అమలు చేస్తా అంటున్నావు. ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తా అంటున్నావు, త్రిబుల్ ఆర్ డెవలప్ కడతా అంటున్నావు, అలాగే ఇవాళ మూసి ప్రక్షాళన తప్పకుండా చేస్తా అంటున్నావు. నేను కూడా థేమ్స్ నది వెళ్ళాను. అక్కడ థేమ్స్ నగరం చుట్టూ ఉన్న గెట్టోస్లో ఒక్క గెట్టో కూడా, అంటే ఇండ్లు మన మురికివాడల టైపు ఉన్న ఇండ్లలో ఒక్కరు కూడా నష్టం జరగకుండా అద్భుతమైన నగరాలలో వాళ్ళకు అద్భుతమైన బిల్డింగ్లు కట్టించి వాళ్ళకు అవకాశాలు ఇల్లు కట్టించిన చరిత్ర అక్కడ ఉంది ఆ ప్రభుత్వాన్ని. అట్లాగే అక్కడ పెట్టిన బడ్జెట్ ఎంత, ఇక్కడ పెడుతున్న బడ్జెట్ ఎంత? ఇప్పుడు ఆల్రెడీ అంబేద్కర్ గారి విగ్రహం అది ఓపెన్ చేయడానికి చేత కాదు, దాన్ని మెయింటైన్ చేయడానికి రూపాయి చేత కాదు. మొత్తం కేసీఆర్ గారు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిన మొత్తం దాన్ని క్లోజ్ చేసి పెట్టేసినావు. ప్రపంచ మేధావి యొక్క చరిత్ర తెలియకుండా, లేదంటే ఎవరు రాకుండా, మేము అలాంటి వాళ్ళు పోయి బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళి అర్పించకుండా నువ్వు తాళాలేసి పెట్టావే, 1 రూపాయి ఖర్చు పెడతలేవే, అక్కడ నీకు మెయింటైన్ చేసే చేతగా అయితే లేదే. మళ్ళీ బాబు ఘాట్ అయితే 150 అడుగుల విగ్రహం పెడతాడట. 300 కోట్ల 400 కోట్లు పెట్టి 500 కోట్ల 2000 కోట్లు 5000 కోట్లు పెట్టి మరి అంత విగ్రహం కట్టాల్సిన అవసరం ఉందా? అక్కడ బాబు ఘాట్ ఆల్రెడీ ఉంది కదా, అక్కడ కట్టుకోరాదు. మళ్ళీ అక్కడ సపరేట్గా ఎందుకు కడతావు అంటే అర్థమైంది, నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం, నీ వెంచర్ల కోసము, వేలాది ఎకరాలు కబ్జా చేయడం కోసం, లక్షల కోట్లు సంపాదించుకొని రెండోసారి నువ్వే ముఖ్యమంత్రి కావడం కోసం. దాంట్లో సీనియర్ కాంగ్రెస్లో అందరినీ తొక్కేసినావు. ఏ సీనియర్ కాంగ్రెస్ నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ పార్టీ ఈ పార్టీలో తిరిగొచ్చి మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి కావాలంటే కానీ కాంగ్రెస్ సీనియర్లు కావద్దట, ఓ బీసీ కావద్దట, ఓ ఎస్టీ కావద్దట, ఎస్సీ కావద్దా, ఎవరు కావద్దట. కానీ తానే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి 1,00,000 ఇండ్లు అయినా కూల్చేస్తా, 1,00,000 కోట్లైనా సంపాదిస్తే మళ్ళీ రెండోసారి నేను అధికారంలోకి వస్తే అది నా లక్ష్యంగా
పెట్టుకోడు రేవంత్ రెడ్డి. మరి అట్లాంటివన్నీ మరి ప్రభుత్వాన్ని రానిద్దామా? అట్లాంటివన్నీ మనం ఇంకా భరిద్దామా?